లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని కులగణన చేయాలి, అంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి. ఈ దేశంలో అణగారిన వర్గాలకు, ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనార్టీ వర్గాలకు సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇవాళ వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఒక కులగణన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, అట్లాంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో దాన్ని గురించి అదేవిధంగా ఢిల్లీలో మాట్లాడాలని మా కాంగ్రెస్ అధిష్టానంతో డెఫినెట్ కూడా ఇట్లా దేశవ్యాప్తంగా కూడా ఇదే విధంగా ఇవాళ తెలంగాణలో ఏ విధంగా అయితే కులగణన జరిగిందో దేశవ్యాప్తంగా కూడా అలా కులగణన చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది. అదేవిధంగా దీంతో పాటు ఇవాళ మొన్ననే చూసాం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రత్యేకించి తెలంగాణకు ఇవాళ ఇది ఒకటేసారి గతం నుంచి కూడా, కానీ గతంలో తెలంగాణని పరిపాలించినటువంటి పాలకులు ఆనాడు లోపకారి ఒప్పందంలో కానీ ఏనాడు కూడా ప్రశ్నించలే. ఇవాళ తెలంగాణకు ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు బడ్జెట్ కంటే ముందే కలిసి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మీరు తెలంగాణకు కేటాయింపులు చేయండి, తెలంగాణకు గతంలో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయలే, అదేవిధంగా చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి కేంద్రం నుంచి పరిష్కారం కానటువంటి, అవన్నీ కూడా పరిష్కారం చూపండి, మాకు బడ్జెట్ పెంచండి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో మెట్రో విస్తరణ గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్ గురించి కానీ, ఐఏఎం గురించి కానీ, ఇవాళ ఐటీఆర్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా బడ్జెట్ లో మరి ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలే. సో ఇవాళ మళ్ళా ప్రత్యేకించి ఇవాళ కూడా మళ్ళా ముఖ్యమంత్రి గారు డెఫినెట్ కూడా కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలంగాణకు రావాల్సినటువంటి మళ్ళొకసారి బడ్జెట్ లో అన్యాయం జరిగింది దీన్ని కూడా చెప్తారు. మనం కేబినెట్ ఎక్స్పాన్షన్ దగ్గరికి కనుక వస్తే ఎందుకు ఏడాది అయినా కూడా కేబినెట్ ని విస్తరించలేకపోతున్నారు? ముఖ్యమంత్రి ఏమో కేబినెట్ ఎక్స్పాన్షన్ అంతా అధిష్టానం చేతిలోనే ఉంది అంటున్నారు, కానీ ఎక్స్పాన్షన్ మాత్రం జరగట్లేదు. ఏంటి ఎక్స్పాన్షన్ బూచిగా చూపించి మరికొంతమంది ఎమ్మెల్యేలను అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారా, లేకపోతే ఇంటర్నల్ గా పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? కేబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పబ్లిక్ అనేది అందరూ కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయినా కూడా ఎందుకు కేబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో ముందుకు ఒక్కడుగు కూడా పడట్లేదు? అలాంటిది డెఫినెట్ కూడా కేబినెట్ ఎక్స్పాండ్ అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు జరిగితే డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ అనేది మీరు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ నిర్ణయించాలంటున్నారు. డెఫినెట్ కూడా అధిష్టానాన్ని కూడా కలుస్తామండి. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ ఒక జాతీయ స్థాయి పార్టీ, డెఫినెట్ కూడా అధిష్టానంతో కూడా మాట్లాడతాం, ఇవాళ నిర్ణయాలు తీసుకుంటాం. నేనేమంటున్నట్టే ఇవాళ ఇది ఒకటే కాదు కదా ఢిల్లీకి వెళ్ళింది, డెఫినెట్ కూడా దీని గురించి కూడా మాట్లాడతారు. తొందరలోనూ కూడా కేబినెట్ విస్తరణ ఉంటది, ఇవాళ దాని మీద డెఫినెట్ కూడా విస్తరణ ఉంటది. ఇవాళ దానితో పాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇవాళ మేము ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నాం కులగణన అనేది. ఇవాళ మరి బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతుంది కదా. ఇవాళ దాన్ని మా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి మీరు కూడా ఇవాళ ఆల్రెడీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు అన్నిటి పోవాలంటే ఒక కులగణన మాత్రమే ద్వారా సాధ్యమవుతుందని ఇవాళ దాన్ని కూడా వివరించడానికి ఇవాళ వెళ్ళిరు. డెఫినెట్ కూడా మీరన్నట్టు కేబినెట్ విస్తరణ కూడా తొందరలో ఉంటది. సామాజిక న్యాయానికి కట్టుబడే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, దాన్ని కూడా ఇవాళ నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు వచ్చి మీరు కూడా కేంద్రంలో చేయండి అని కూడా చెప్తాం. మీరు ఒకటే వాళ్ళు చేయాలి కదా. వాళ్ళు కూడా మనం బీజేపీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. రవికుమార్ గారు నమస్తే.